తర్వాత టైప్స్ ఆఫ్ మోటివేషన్. మోటివేషన్‌లో ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇంట్రిన్సిక్ మోటివేషన్, ఎక్స్‌ట్రిన్సిక్ అంతఃప్రేరణము లేదా అంతర్గత ప్రేరణము. ఎక్స్‌ట్రిన్సిక్ మోటివేషన్ అంటే బాహ్య ప్రేరణము. అదే బాహ్యేతర ప్రేరణము అని చెప్పి అంటాం. 2 రకాల మోటివేషన్. ఏంటి ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఏంటి? చూడండి. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఏంటంటే సో ఇది చాలా చాలా అంతర్గతంగా వస్తుందనమాట. ఎవరో బయట నుంచి నీకు చెప్తే కాదు. ఏదో బయట నుంచి నేను ప్రోత్సహిస్తే వచ్చేది కాదు ఇది. అంతర్గత ప్రేరణం అంటే నీ అంతట నీవు నాకిది అవసరం అని తెలుసుకొని అందులో పార్టిసిపేట్ చేయడానికి ఆ ఒక లక్ష్యాన్ని నువ్వు ఎంపిక చేసుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తావు. దాన్ని ఇంట్రిన్సిక్. ఇది దేని మీద ఎందుకు చేస్తున్నావు అలాగా అంటే నీకు అందులో ఏదో ఆ పని చేయటంలో నీకు కొంత ఎంజాయ్‌మెంట్ వస్తుంది. లేదా ఆ పని చేయటంలో నీకు యూ ఫీల్ ఇట్ ఈస్ ఎ ఫన్. లేదా నలుగురు మీ ఫ్రెండ్స్ నలుగురిలో ఆ పని చేశాను అంటే నాకేదో కొంత గౌరవం వస్తుంది, నాకు గర్వం వస్తుంది అనే విధంగా ఉన్నప్పుడు అంతర్గతంగా నీకు నువ్వుగా లక్ష్యాన్ని సెట్ చేసుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఒక రకమైన మనం చేస్తున్నటువంటి పనుల్లో మనకు ఆత్మ సంతృప్తి అని ఎప్పుడైతే ఉందో అప్పుడు లక్ష్యాలు అనేవి ఎవరు చెప్పకుండానే మనంతట మనమే చేసుకుంటూ పోతూ ఉంటాం. లక్ష్యాలు నిర్ణయించుకుంటాం, వాటిని సాధించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. సో వాట్ ఈస్ ద రివార్డ్? చేసిన దానికి నువ్వు అనుకున్నది చేయగలిగినప్పుడు అదే నీకు రివార్డ్. ఇంక వేరే రివార్డ్ అంటే ఏం ఉండదు. మనసులో హ్యాపీనెస్, ఎస్ నేను ఇది చేశాను అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందడం, అదే నీకు ఆ పని చేయడం వల్ల కలిగినటువంటి రివార్డ్. బయట నుంచి నీకేమి మెడల్స్ లేకపోతే సర్టిఫికెట్స్ లేకపోతే క్యాష్ ప్రైజెస్ అవేమీ లేకుండా ఏమీ ఉండవు ఇందులో ఇంటర్నల్ మోటివేషన్లో. అంతర్గతంగా నీకు నువ్వు ప్రేరణను పొందుతావు. ఎస్ ఆ పని చేసుకోవాలి అని చెప్పి ఒక టార్గెట్, ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని, ఒక గోల్ని నిర్ణయించుకొని దాన్ని సాధించే విధంగా నీ ప్రయత్నం నువ్వు చేస్తావు. దట్ ఈస్ ఇంటర్నల్ మోటివేషన్. బయట నుంచి ఎవరు నీకు చెప్పరు, ఎవరు నిన్ను ప్రోత్సహించరు, ఎవరు నీకు సహాయం రారు. నీ అంతట నువ్వే చేసుకునేటటువంటి అంతర్గతంగా నీలో నీవు డెవలప్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటాం అన్నమాట. సో ఎందుకు ఇదంతా జరుగుతుంది? నువ్వు ఎందుకు ఈ రకంగా నువ్వు ఆ రకమైనటువంటి ప్రవర్తనలోకి నెట్టబడతావు అంటే నీకు నువ్వు రెగ్యులర్ హ్యాపీ, నువ్వు ఎంజాయ్ చేయడమే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యం అన్నమాట. యాక్టివిటీలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తావు? ఇది నువ్వు రీడింగ్ యాక్టివిటీ కావచ్చు, డాన్సింగ్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే సైక్లింగ్ యాక్టివిటీ కావచ్చు, లేదా స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే పాటలు పాడటం కావచ్చు. ఎందుకు అందులోకి వెళ్తున్నావు అంటే ఇట్ గివ్స్ యూ సమ్ ప్లెజర్. అంతేకాకుండా నేను సరదాగా హ్యాపీగా అందరితో కలుపుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి కొన్ని ఎయిమ్స్ తోటి నువ్వు ఆ లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నించడం జరుగుతుంది. సో ఇందులో కూడా నీకు కాంపిటెన్స్ అనేది ఉండాలి ఎప్పుడు మోటివేషన్లో. అప్పుడే అంతర్గత ప్రేరణ కూడా నీకు పెరుగుతుంది అనమాట. సపోజ్ ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. నీ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్, నీతో ఉన్న ఫ్రెండ్ ఎందులో ఒక ప్రైజ్ వచ్చింది. అప్పుడు కాంపిటీషన్, వాడికి వచ్చింది నాకు మాత్రం ఎందుకు రాకూడదు, నేను మాత్రం ఎందుకు ట్రై చేయకూడదు, ఆ సెన్స్ ఆఫ్ కాంపిటీషన్ అనేది నీలో ప్రవేశించి అంతర్గతంగా నువ్వు మోటివేట్ చేయబడుతూ ఉంటావు అన్నమాట. ఆ రకమైన అంతర్గత మోటివేషన్స్ డెవలప్ చేసుకోవాలి అంటే నీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏంటి? స్పోర్ట్సే కాదు, ఏదైనా సరే. లేదా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదవటం, లేకపోతే సినిమాలు చూడటం, ఏదైనా సరే. నీకు ఏది ఇంట్రెస్ట్, ఎవరి సినిమా ఇంట్రెస్ట్, ఎవరి పుస్తకాలు ఇంట్రెస్ట్, అవి మాత్రం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకొని అవి చదువుతూ ఉంటే నీకు ఒక అవ్యక్తమైనటువంటి ఆనందం కలిగి 1, 2, 3, 4 ఒకటి తర్వాత ఒకటి కొన్ని పుస్తకాలు చదువుకుంటూ వెళ్ళిపోవటం. ఆ రకంగా నీ లక్ష్యాలన్నీ కూడా పెరుగుతూ వెళ్తాయి అన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉండే కార్యక్రమాల్లో పాల్గొనాలి. అంతర్గతంగా నీవు మానసికంగా రివార్డింగ్, అది రివార్డ్ లాగా. అంటే బయట నుంచి నీకేమి ఎక్స్టర్నల్ రివార్డ్, బాహ్యంగా నీకేమీ ఉండవు. బాహ్యంగా రివార్డ్ వాటిని ఏమంటాం అంటే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటాం. బాహ్యంగా నీకు ఏదైనా వస్తుంది. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే బాహ్యంగా ఎటువంటి వాళ్ళు నిన్ను ప్రైజ్ చేయటం ఉండదు, ఏమీ ఉండదు. అంతర్గతంగా నువ్వుగా డెవలప్ చేసుకున్నాడు. సో
ఈ స్పోర్ట్స్ లో పాల్గొనటం అనేది అదొక న్యాచురల్ లోపల నుంచి అంతర్గతంగా మనకు ఉండే ఒక ఉత్సుకత అనమాట. అది ఎటువంటి ఉత్సుకత అంటే స్పోర్ట్స్ లో పాల్గొనాలి. స్పోర్ట్స్ లో ఎందుకు పాల్గొనంటే యాక్టివ్ గా ఉంటాం. మనం పుట్టిన దగ్గర నుంచి కాళ్ళు చేతులు అదే పనిగా ఆడిస్తూ ఉంటారు చంటి పిల్లలు. ఇట్స్ అన్ యాక్టివిటీ. ఎందుకంటే హెల్దీగా ఉండాలి, బాడీ గ్రోత్ ప్రాపర్ గా ఉండాలి అంటే అవన్నీ కంపల్సరీ. అట్లాగే మనకి న్యాచురల్ గా స్పోర్ట్స్ లో పాల్గొనడం అనేది న్యాచురల్ అర్జ్. ఎందుకంటే నీకున్నటువంటి ఎనర్జీని ఎక్స్పెండ్ చేస్తావు, ఖర్చు పెట్టడం, కొత్త ఎనర్జీలు, కొత్త గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావాలంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలని కూడా సక్రమంగా పని చేయించాలి. సో అది ఒక స్పోర్ట్స్ లోనే పరిగెత్తడం, గెంతడం, న్యాచురల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా పరిగెత్తడం, గెంతడం, కొట్టడం, తర్వాత ఒంటి కాలు మీద గెంతడం, విసరడం, ఇవన్నీ కూడా న్యాచురల్ యాక్టివిటీస్. సో ఆ రకమైన న్యాచురల్ మూవ్మెంట్స్ ఉన్నటువంటి స్పోర్ట్స్ లో పాల్గొనడం అనేది ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ అనమాట. సో ఈ రకంగా అంతర్గత మోటివేషన్, అంతర్గత ప్రేరణము అని అంటే ఏంటంటే నీ అంతటి నీవుగా బయట నుంచి ప్రేరణ అనేది ఏమి లేకుండా నీ అంతర్గతంగా నీకున్నటువంటి స్థితిగతులను బట్టి, నీకున్నటువంటి అవగాహనను బట్టి, నీకున్నటువంటి ఇంటరెస్ట్స్ని బట్టి నీకు ఏదైతే ఆనందాన్ని, తర్వాత హ్యాపీనెస్ ని, ఆరోగ్యాన్ని ఏవైతే కలిగిస్తాయని నీ అంతటా నువ్వు నమ్ముతావో అటువంటి వాటిల్లో పాల్గొనడానికి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకునే విధంగా, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్. లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం, దాన్ని సాధించడం కూడా. అటువంటి దాన్ని ఏమంటామంటే మనం ఇంట్రిన్సిక్ మోటివేషన్, అంతర్గత ప్రేరణము అని అంటాం. తర్వాత ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, ఇది విత్ ఇన్ లోపల నుంచి వచ్చేది కాదు. ఎక్స్ట్రిన్సిక్ బాహ్యంగా బయట నుంచి నేను ప్రేరేపింపబడేది. ఏంటి బయట నుంచి ప్రేరేపడేది అంటే ఇది మనకి అంతర్గతంగా లోపల నుంచి వచ్చేటటువంటి మామూలు ఉత్సుకత కాకుండా బయట నుంచి నీకు కొన్ని రకాలైనటువంటి అట్రాక్షన్స్ చూపించడం వల్ల వచ్చేదన్నమాట. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ డ్రైవ్స్. ఏంటి అట్రాక్షన్స్ అంటే నువ్వు గెలిస్తే నీకు ప్రైజ్ ఇస్తాను, నువ్వు గెలిస్తే నీకు ఇంత డబ్బులు. సపోజ్ మనకు ఒలింపిక్స్ లోకి వెళ్తే 10 కోట్ల రూపాయలు మనకు ఒక్కొక్కరికి ఇస్తారు. 10 కోటి ఎంత ఉంది, నాకు 1 కోటి రూపాయలు నాకు వస్తుంది అని కొంతమందికి అది మోటివేషన్ కారకం అవుతుంది. ఒలింపిక్స్ లో నాకు మెడల్ ఇస్తే నాకు 1 కోటి రూపాయలు ఇస్తుంది ఇండియా గవర్నమెంట్. జరగబోతున్నాయి ఒలింపిక్స్, ఇవాళ నుంచే మొదలు కాబోతున్నాయి. మనకి ఆ 1 కోటి రూపాయలు ఇస్తుంది. ఆ 1 కోటి రూపాయలు నీ మైండ్ లో ఉండి నువ్వు మెడల్ సాధించడానికి ప్రయత్నిస్తావు. కొంతమందికి ఎస్ ఇట్ ఈస్ మై పర్సనల్ ప్రైడ్, నాకు వ్యక్తిగతంగా మంచి పేరు వస్తుంది అనే ఆ పేరు కూడా కాదు, నాకు పర్సనల్ గా ఆనందాన్ని పొందగలుగుతాను నేను ఈ ప్రపంచ అథ్లెటిక్స్ లో అనేది ఇంట్రిన్సిక్ మోటివేషన్ అనమాట. సో ఎక్స్టెన్సిక్ మోటివేషన్ అంటే ప్రైజ్, మనీ. ప్రైజ్ అంటే అతను పొగట్టం, అదే పనిగా పొగిడితే. ఇప్పుడు ఆంజనేయ స్వామి అదే పనిగా పొగిడితేనే లంఘించాడు, సప్త సముద్రాలు దాటి వెళ్ళాడు. పొగడకపోతే వెళ్ళేవాడు కాదు, పొగడ్తలకి వెళ్ళాడు. అంతవరకు తన శక్తి తనకే తెలియదు ఆయనకి. ఆ రకంగా కొంతమందికి అటువంటి వాళ్ళకి ప్రైజ్ అనేది తప్పకుండా, లేకపోతే కొంతమందికి పనిష్మెంట్ ఇవ్వాలి. కొంతమందికి పనిష్మెంట్ కూడా ఇది బాహ్య ప్రేరణ అనేది. పనిష్మెంట్ ఇస్తే బాగా చేస్తారు, పనిష్మెంట్ లేకపోతే చేయరు. సపోజ్ పిల్లలు మనం కొన్ని సందర్భాలు తల్లిదండ్రులు చూస్తూ ఉంటాం, చదవట్లేదని కొడుతూ ఉంటారు, కొట్టినప్పుడు పని చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. సో అవసరమైనప్పుడు పనిష్మెంట్ కూడా ఇవ్వాల్సిందే. పనిష్మెంట్ కూడా బాహ్య ఎంట్రీ, ఎక్స్టెన్సివ్ మోటివేషన్ లో ఒక భాగం అనమాట. సో బయట నుంచి ప్రైజ్, మనీ, ట్రాఫీస్, లేదా ఇంకా ఎక్స్టర్నల్ రివార్డ్స్ అనే ట్రాఫీస్ కానీ, లేకపోతే నీకు ప్రమోషన్ ఇస్తాను, లేకపోతే నువ్వు ఆ కాంపిటీషన్ లో పాల్గొంటే నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీకు ప్రమోషన్ వస్తుంది అనుకున్నప్పుడు నానా కష్టాలు పడి ఆ మెడల్ సాధించడానికి ప్రయత్నం చేస్తారు అన్నమాట. సో ఈ రకంగా ఇటువంటివన్నీ కూడా దిస్ ఈస్ కంట్రోల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి వస్తుంది కాబట్టి ఇది కంట్రోలింగ్ మోటివేషన్, నియంత్రించేటటువంటి మోటివేషన్. అంతర్గత మోటివేషన్ నియంత్రణ అనేది ఉండదు, బాహ్య ప్రేరణగా మాత్రం నియంత్రణ. ఎస్, అది దృష్టిలో ఉంటుంది, అదే నిన్ను నడిపిస్తూ ఉంటుంది, అదే నేను బలవంతంగా ఇట్ ఈస్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్స్టెన్సివ్ మోటివేషన్ లో ఈ నువ్వు ట్రైనింగ్ లో పాల్గొనడం కానీ ఇవన్నీ కూడా న్యాచురల్ గా ఉండవు, బయట నుంచి ప్రేరేపించే విధంగా ఉంటాయి అన్నమాట. ఈ ఎక్స్టర్నల్ రివార్డ్స్ ఏంటి అంటే, ఎక్స్టర్నల్ రివార్డ్స్ నేమ్ ఆఫ్ మెడల్స్, ట్రాఫీస్, సర్టిఫికేట్స్, ఒక సమాజంలో గుర్తింపు రావడం, లేకపోతే మనీ, డబ్బు ఎంత ఇస్తానంటాం. సో ఇటువంటివన్నీ కూడా, వీటన్నిటిని కూడా మనకి ఏమంటారంటే ఎక్స్టెన్సిక్ మోటివేషన్ అంటాం.
ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ కూడా మనకి 2 రకాలుగా ఉంటుంది. వెర్బల్ మోటివేషన్ అండ్ టాంజిబుల్ మోటివేషన్ అంటారు. వెర్బల్ మోటివేషన్ అంటే మాటలతో అతన్ని ప్రేరేపించడము. టాంజిబుల్ మోటివేషన్ అంటే ఏదైనా ఒక వస్తువు ఒక మెటీరియల్, అది డబ్బు కావచ్చు, ట్రాఫీ కావచ్చు, లేకపోతే ఇంకా నీకు కొన్ని స్పోర్ట్స్ దుస్తులు ఇవ్వడం కావచ్చు, ర్యాకెట్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే నీకు ఉచిత అడ్మిషన్స్ ఇస్తానని, లేకపోతే నిన్ను ఎగ్జామినేషన్లో ఎట్లా నేను పాస్ చేస్తానని, ఈ రకంగా బయట నుంచి ప్రలోభ పెట్టేటటువంటి అన్నీ కూడా మనకి ఎక్స్టర్నల్ మోటివేషన్కి కారణం అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇంట్రిన్సిక్ మోటివేషన్, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే ముందు ఇక్కడ డెఫినేషన్స్ ఇక్కడ కంపేర్ చేసి చెప్తున్నాను. ఒక చూడండి ఇక్కడ. సో డెఫినేషన్, ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఇట్ ఈస్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అది ఎందుకు అంటే టు డిరైవ్ సమ్ సాటిస్ఫాక్షన్, ఫన్, ఎంజాయ్మెంట్ అన్నమాట. సో వీటన్నిటి కోసం మనం అంతర్గతంగా లోపల నుంచి వచ్చేటటువంటి మోటివేషన్ మనం ఏమంటామంటే ఇంట్రిన్సిక్ మోటివేషన్ అని అంటాం అన్నమాట. మరి ఎక్స్ట్రిన్సిక్ మోటివేషను ఇది అంతర్గతంగా వచ్చేది కాదు. ఇట్ ఈస్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి వచ్చేటువంటి. ఎట్లాగా వస్తుంది అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రివార్డ్, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్రోఫీస్, మనీ, ప్రమోషన్స్, ప్రైజ్, నిన్ను పొగట్టం, నీ గురించి పేపర్లలో పేజీలు రాయడం. సో ఇవన్నీ కూడా నీకు ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటాం అన్నమాట. తర్వాత ఇంట్రిన్సిక్ మోటివేషన్ కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎంజాయ్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్, అంతే. ఇంట్రిన్సిక్ మోటివేషన్ కి దారి తీసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే అంతర్గతంగా నీకు నువ్వు ఒక ఆత్మ తృప్తి, సాటిస్ఫాక్షన్, తర్వాత ఎంజాయ్మెంట్ అనేవి ఉంటాయి అన్నమాట. సంతృప్తి, తర్వాత ఆహ్లాదము, ఆనందము కలుగుతుంటాయి. అందుకనే నువ్వు అంతర్గతంగా ప్రేరణను పొందగలుగుతూ ఉంటావు. మరి ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి? బయట నుంచి కావాల్సిన రివార్డ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రైజెస్ ఆర్ మనీ, తర్వాత లేకపోతే నువ్వు ఒలింపిక్స్ లో మెడల్ కొడితే నీకు కొంత సైట్ ఇస్తాను, ఇల్లు కట్టి పెడతాను. సో ఈ రకమైనటువంటివన్నీ కూడా మనకి ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ లో ఉండవలసినటువంటి ఫ్యాక్టర్స్. మరి మెథడ్ ఏంటి ఇక్కడ ఇంట్రిన్సిక్ మోటివేషన్ లో ఉంది? మెథడ్ ఏంటి? గోల్ సెట్టింగ్. నువ్వు లక్ష్యాన్ని నిర్ణయించుకుంటావు. నీకున్నటువంటి పర్యావరణంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్, నీకున్నటువంటి సపోర్ట్ ఎంతవరకు ఉంది, నాకు పేరెంట్స్ సపోర్ట్ ఇస్తారు, లేకపోతే నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఇస్తారు, లేకపోతే నా కుటుంబానికి సంబంధించిన రిలేటివ్స్ నాకు సపోర్ట్ ఇస్తారు. ఈ రకంగా నీకుండే సపోర్ట్ను బట్టి నువ్వు లక్ష్యాలను నిర్వచించుకుంటూ ఉంటావు. సో ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ఫ్యూచర్ బెనిఫిట్స్. నీకు వచ్చేటువంటి సదుపాయాలు ఏమిటి ఈ మెడల్ కొట్టడం వల్ల అనే దాని మీద ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. నీకు వచ్చే సదుపాయాలు ఏంటి? నీకు డబ్బులు ఇస్తారు, లేదా నీకు ప్రమోషన్ ఇస్తారు, లేకపోతే డిఎస్పీగా ఉద్యోగం. ఇప్పుడు సింధుకి వెంటనే ఏమి ఇచ్చారు? ప్రమోషన్, ఏఎస్పీగా అపాయింట్మెంట్ ఇచ్చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ లో. అట్లాగా ఉద్యోగం ఇస్తారు. అటువంటివన్నీ కూడా ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ కి పద్ధతులు అవుతాయి. ఆ రివార్డ్సే నీకు పద్ధతులు అవుతాయి కదా. బెనిఫిట్స్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్. ఈ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అనేది నీకు చాలా చాలా లైఫ్ లో ఎంతో ఉపయోగపడేది. విచ్ ఈస్ ద బెస్ట్ మోటివేషన్ ఆఫ్ ది టూ అంటే మనకి ఇంట్రిన్సిక్ మోటివేషన్ అని చెప్తాం. అంతర్గతంగా మనం మోటివేట్ కావడం అనేది చాలా మంచి అత్యుత్తమైనటువంటి పద్ధతి. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఇట్స్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. నీకున్నటువంటి అంతర్గతంగా కలిగే ఆనందం, సాటిస్ఫాక్షన్ ఇవన్నీ కూడా కలుగుతున్నప్పుడు ఇంకా ఇంకా పైకి ఎదిగేటటువంటి అవకాశం నీకు ఉంటుంది. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ ఈజ్ ఓన్లీ టెంపరరీ. ఇది తాత్కాలికం మాత్రమే. ₹1,00,00,000 ఇస్తారు, ఊరుకుంటాం. ఒకవేళ నువ్వు ఒలింపిక్స్ లో మెడల్ కొడితే ₹1,00,00,000 ఇచ్చేస్తా, అంతే, అక్కడికి అయిపోయింది. అది తాత్కాలికం. అది ఎప్పుడైతే అంతర్గత మోటివేషన్ కావాల్సినటువంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా మిస్ అవుతూ ఉంటాయో, నీకు వెల్ సెటిల్ అయిపోతావో, నీకు ఇంకా అటువంటి సందర్భాల్లో బాహ్యంగా బయట నుంచి వచ్చేవి కూడా నీకు అవసరం అవుతాయి తప్పకుండా. ఇప్పుడు నీకు పోల్ వాల్టర్ నువ్వు ఇప్పుడు ఫైబర్ పోల్ నాకు ₹1,00,000 ఖరీదు. ₹1,00,000 నేను పెట్టుకోలేను, అంతర్గతంగా నేను చేసుకోలేను. అటువంటిప్పుడు నాకు బాహ్యంగా ఎవరి నుంచి ఎవరో నీకు ఇస్తాను, నా కాలేజీలో చేరు, నేను నీకు ₹1,00,000 పెట్టి పోల్గొని పెడతాను అని అంటే వెళ్తావు, చేస్తాను. అది కూడా అవసరమే మనకి. ఇది అవసరం కాదు, ఉపయోగం లేదని చెప్పట్లేదు నేను. ఈ రెండిట్లో ఏది బెస్ట్ మోటివేషన్ అంటే మనకి ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఈజ్ ది బెస్ట్ మోటివేషన్ అనేది మనకి రెండు మోటివేషన్లో రెండింటి యొక్క. సో మోటివేషన్ టెక్నిక్స్ ఏంటంటే, సో దీని గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. మోటివేషన్ టెక్నిక్స్ ఇక్కడతో ఆపేస్తున్నాను. నవ్ ఇట్ ఈస్ 4:35. Now we have to go and see the opening ceremony of the Olympics. Anything else to share?